మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగినటువంటి ఒక దారుణ సంఘటనని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు పిల్లల్ని కన్న తల్లే చంపేసింది. మనీష్ నేహాల్ను గొంతు పిసికి చంపింది ఆ కన్న తల్లి. 9 నెలల క్రితం చిన్న కొడుకు నేహాల్ను సంపులో పడేసింది శిరీష. 2 నెలల క్రితం పెద్ద కొడుకు మనీష్కు ఉరివేసింది అదే తల్లి. ఇద్దరిని చంపి ఎవరో చంపారంటూ నాటకాలాడింది. గతంలో పెద్ద కొడుకు గొంతు కోసి చంపేందుకు ఒకసారి ప్రయత్నించిందంటూ కూడా తెలుస్తోంది. కొంతకాలంగా శిరీష భర్త ఉపేందర్ మద్యానికి బానిసయ్యాడు. అయితే భర్త వేధింపులతో పిల్లల్ని చంపి తాను చనిపోవాలనుకుంది ఆ శిరీష. ఈ నేపథ్యంలోనే ఇద్దరు చిన్న పిల్లల్ని కన్న తల్లే తన చేతులతో తానే చంపి ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా తన పిల్లలు చనిపోయారంటూ బయట నాటకాలాడే ప్రయత్నం చేసింది. అయితే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు భర్త వేధింపులు భరించలేక భర్త తాగి తనను చేస్తుంటే ఆ వేధింపులు భరించలేక తాను కూడా పోతే తాను చనిపోతే తన పిల్లలు ఏమైపోతారన్న భయంతో ఆ తల్లి ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది అంటూ తెలుస్తోంది. కానీ ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా? కనీసం బాధ్యత లేకుండా పిల్లల్ని ఎందుకు కంటున్నారో తెలియకుండా వాళ్ళ సరదాల కోసం వాళ్ళ సంతోషాల కోసం పిల్లల్ని కని భర్త ఏమో తాగి తందనాలాడుతూ భార్యని చిత్రవద చేస్తుంటే కనీసం వాళ్ళు మనుషులే, వాళ్ళకి ప్రాణం ఉందన్న కనీసం విచక్షణ లేకుండా తాను చనిపోవాలి కాబట్టి వీళ్ళు అడ్డు కాబట్టి వాళ్ళని కూడా చంపేసి తాను చనిపోదాం అనుకుందట ఆ తల్లి. ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకేదైనా ఉంటుందా? కేవలం వయసు పెరిగితే సరిపోదు, పిల్లల్ని కంటే తల్లిదండ్రులు అవ్వరు. ఇదొక ఎగ్జాంపుల్. ఇలా చాలామంది పిల్లల్ని చిన్న చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రాంగ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. మన సమాజంలో జరుగుతున్న అతిపెద్ద తప్పు ఇదే. వయసు వచ్చిందని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ అవసరాల కోసం పిల్లల్ని కంటారు. కనీసం బాధ్యత లేకుండా తాగి తిరుగుతున్న వాళ్ళు, పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే రేపన్న రోజున వాళ్ళ అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారనో లేదంటే ఇంకేదైనా వాళ్ళ సరదాలకు అడ్డొస్తున్నారనో పిల్లల ప్రాణాలు తీస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. పిల్లలలో ఉన్న మార్కెట్లో దొరుకుతున్న వస్తువుల వాళ్ళు మనుషులే, వాళ్ళకి ప్రాణం ఉంది, మీలాంటి ప్రాణులే వాళ్ళు కూడా. కనీసం వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా ఇష్టమైతే కంటారు, అవసరమైతే వదిలేస్తారు, ఇంకా కాదంటే చంపేస్తారా? ఎలా చూడాలి? వీళ్ళు తల్లిదండ్రులు అనాలా మనం? ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం దేవుళ్ళ కంటే ముందు పెట్టి చూస్తున్నాం. అందరినీ నేను అనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం అందరినీ ఒక తాటికి కట్టేయడం కూడా తప్పే. పిల్లల్ని కలనంత మాత్రాన ఆ తల్లిదండ్రులు దేవుళ్ళు అవ్వరు. వాళ్ళ భవిష్యత్తును బాగా చూసుకున్నప్పుడే దేవుళ్ళు అవుతారు. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలిచినప్పుడే దేవుళ్ళు అవుతారు. ఇలాంటి భర్తలు, ఇలాంటి భార్యలు ఎందుకు అవుతారు? యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కొంత కలవరపడొచ్చేమో, కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ తల్లి ఆ పిల్లల ప్రాణాలు ఎలా తీసింది, అసలు ఆ వ్యక్తి ఎవరు, అంత దారుణంగా చిత్రహింసలు పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఆ తల్లి ఎవరు, అసలు ఆ తండ్రి ఎవరు, డీటెయిల్స్ ఏంటి? నందు, ప్రస్తుతానికైతే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందినటువంటి నారాయణపూర్లో ఒక కన్న తల్లి ఇద్దరు పిల్లల్ని కూడా అతి పాశవికంగా కర్కశంగా చంపినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన, అంటే మాతృత్వానికే మచ్చ తెచ్చేటువంటి సంఘటన ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంత దారుణమైనటువంటి విషయం, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు 6 సంవత్సరాల వయసు కూడా దాటలేదు. ఒకతను 2 సంవత్సరాలు, మరొక మనిషి అనేటువంటి అబ్బాయి మాత్రం 5 సంవత్సరాల పిల్లగాడు. ఇట్లాంటి పిల్లలకి ప్రపంచం కూడా చూడలేదు, అమ్మ అంటే ఆకలి తప్ప ఇంకా ఏమీ తెలియదు. అట్లాంటి పిల్లల్ని కూడా అతి కర్కశంగా చంపడం అనేది కూడా ఒక వ్యూహాత్మకంగా పకడ్బందీగా జనవరి 15వ తారీఖున ఇక్కడ నిహాల్ అనేటువంటి 2 సంవత్సరాల పిల్లగాన్ని కూడా అతను సంపులో పడేసి అతను చంపేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే నానమ్మ చూసి ఇక అయ్యో పడిపోయాడని చెప్పి అతను బతికించుకుంది. 15 రోజుల దాకా తను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇక్కడ మామూలుగా ఆడుకుంటున్నటువంటి స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు లేని సమయంలో ఇక్కడ పందుల శిరీష అనేటువంటి ఆమె తన కొడుకును మళ్ళీ మరొకసారి సంపులే పడేసి చనిపోయింది. అంటే 15
రోజుల తర్వాత మళ్ళీ చంపేసింది. ఆ తర్వాత ఎందుకు చనిపోయింది అన్నటువంటి విషయంలో ఊరంతా కూడా చర్చ జరిగింది. అయ్యో అనుకోకుండా సంపులో పడి చనిపోయాడు అన్నటువంటి ఊరందరూ అనుకున్నారు. ఈమె నమ్మబలికింది. ఆ తర్వాత కూడా మళ్ళీ కట్ చేస్తే జూలై 21వ తేదీన కూడా ఇక్కడ ఎవరైతే పంతుల శిరీష ఉందో ఆమె తన పెద్ద కొడుకు నిహాల్ని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. ఆ పెద్ద కొడుకు మనీష్‌ని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఎవరికీ అనుమానం రాకుండా జూలై 21వ తేదీన కత్తితోటి మెడ మీద ఘాటు పెట్టి రక్తస్రావం అవుతుంటే ఏమీ తెలియనట్టుంది. కానీ మళ్ళీ నానమ్మ చూసి ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి హుటాహుటిన తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందించి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు బాగానే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు. ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న దాంట్లో పూర్తి నమ్మకము అంటే ఆమె చెప్తున్న దాని మీద కూడా పూర్తి నమ్మకం అయితే కలగట్లేదు. కానీ 24వ తారీఖు ఈ 9వ నెల అంటే ఈ నెలనే 24వ తారీఖున బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతుంటున్నటువంటి సందర్భంలో కూడా తన కన్న కొడుకును మెడకు నైలాన్ తాడుతోటి ఉరి బిగించి చంపేసి ఏమీ తెలియనట్టు వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటూ అతను ఉంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అదే నానమ్మ ఇంటికొచ్చి చూసేసరికి ఒక్కసారి పిల్లగాడు కదలకుండా అలాగే పడిపోయాడేందనేప్పుడు చూసిన నేపథ్యంలో ఒక్కసారిగా గుండె అవిసేలా షాక్. ఇక్కడ తను మెడకు ఉరి బిగించారా ఏం జరిగిందన్నటువంటి విషయం చూసేసరికి విగత జీవిగా మారాడు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పరుగున వెళ్ళి చూసేసరికి అప్పటికే డాక్టర్ నిర్ధారించాడు తను చనిపోయాడని చెప్పి. వెంటనే ఎందుకు మా ఇంట్లోనే ఇంత వరుస సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దొంగ నాటకాలు ఆడుకుంటూ నా కొడుకు చనిపోయాడని చెప్పి చెప్తుంది. కానీ అసలు విషయం కూడా ఎవరికి చెప్పకుండా తను మాత్రం ఇద్దరు పిల్లల్ని కూడా హతమార్చింది. మిగిలింది మరో పిల్లగాడు. అంటే ఇప్పటికే విషయం తెలిసిపోయింది కాబట్టి ఇద్దరు పిల్లలతో సరిపోయింది. లేకపోతే మూడో పిల్లగాడిని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. మరి ఎందుకు ఇంత జరిగిందని చెప్పి పోలీసులు కూడా ఆరా తీసిన తర్వాత అనేక విస్తుపోయేటువంటి విషయాలు కూడా వెలుగు చూశాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అలాగే ఇంట్రాగేషన్ లో కూడా ఆ కన్న తల్లి మీద కొంత అనుమానం కలిగినటువంటి నేపథ్యంలో పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత తనే చంపాడని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం ఒక్కసారి ఆ సభ్య సమాజం కావచ్చు, అలాగే ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే నాన్నమ్మ, కట్టుకున్న భర్త ఒక్కసారి అవక్కైపోయారు ఎందుకు చంపిందన్నటువంటి విషయాన్ని. అయితే పోలీసులకు తెలిపినటువంటి వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ తన భర్త తనకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు, ఎక్కడికి పోయినా అనుమానపు చూపులు చూస్తున్నాడు, కాబట్టి నేను ఒక్కరిని చనిపోతే నా పిల్లలు ఒంటరి వారైపోతారు కాబట్టి నా పిల్లల్ని కూడా చంపి నేను కూడా చనిపోదామని చెప్పి ఆలోచిస్తున్నానని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ వివరాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తాజా సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భర్తకు అక్రమ సంబంధాలు కూడా తనే అంటగట్టింది. ఆ భర్త మీదకు వీళ్ళకు సఖ్యత లేకపోవడం వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా కొంత వస్తున్నాయి. అట్లాంటి సమయంలో ఇక్కడ భర్త కూడా ఈమె ప్రవర్తన నచ్చకనే తాగుడుకు బానిస అయిపోయాడు అని చెప్పి మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇక్కడ భర్త పట్టించుకోకపోవడము, భార్యను అలాగే పిల్లల్ని కూడా పట్టించుకోకపోవడంతో ఇక బతికెందుకు అన్నటువంటి ఒక ఆందోళనతో పిల్లల్ని చంపి తను కూడా అనుమానపు చూపులు నేను భరించలేను అని చెప్పి పిల్లల్ని చంపి నేను కూడా చనిపోదామని చెప్పి అనుకున్నానని చెప్పి పోలీసులకు చెప్పి పోలీసులు కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇంతటి దారుణమైనటువంటి విషయం అంటే ఒక వరుస ప్రణాళిక. కానీ తను పిల్లల్ని కూడా పక్షులు లాంటివి అలాగే జంతువులు లాంటివి కూడా పిల్లల్ని కన్న ప్రేమ పాశం అనేది వదిలిపెట్టకుండా ఎంతటి ప్రమాదాలు విపత్తులు ఎదురైనప్పటికీ కూడా రక్షించుకొని తన ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించుకునేటువంటి పరిస్థితి. కానీ కేవలము ఆ పిల్లల తను చనిపోతే పిల్లలు ఏమైపోతారన్నటువంటి విషయంతో ఆ కన్న తల్లి యొక్క ప్రేమను పక్కన పెట్టి పాశవికంగా కన్న తల్లే ఒక విషనాగులాగా మారిపోయి పిల్లల్ని చంపిందంటే చాలా దారుణంగా చూడొచ్చు. ఈ విషయం తెలిసిన తర్వాత గ్రామస్తులు కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకవేళ ఆమె కంటపడితే మాత్రం అక్కడనే కొట్టి చంపుదామన్నంత కోపంతో ఉర్రు తొలగిపోతున్నటువంటి పరిస్థితి. భర్త కూడా తను అచేతనంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన గురించి ఏం తెలుసో తెలియదు, కానీ తను మాత్రం అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడన్నటువంటి ఒక ఆరోపణలు మాత్రం చేస్తుంది. అందులో నిజాలు ఏందో పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తన అత్తకు కానీ అలాగే మామకు కానీ కట్టుకున్న భర్తకు కానీ ఏ మాత్రం డౌట్ రాకుండా తనే చంపి ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. నా పిల్లల్ని ఎవరో చంపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఒకసారి కత్తితోటి దాడి చేశారు, వరుసగా ఇట్లా నా పిల్లల మీద ఎవరో కన్ను పడింది అని చెప్పి చెప్పారు. కానీ ఈ పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత మీడియా వెళ్ళి అడిగిన తర్వాత కూడా అప్పుడు కూడా దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ నాకు తెలియదు, నేను మామూలుగా ఇంట్లో పిల్లానికి అన్నం తినిపించి నేను బతుకమ్మ ఆడడానికి వెళ్ళాను, వచ్చి చూసరికి ఎవరో నా బిడ్డకు ఉరి వేసి చంపాడన్నటువంటి అనుమానాలు కూడా తను కూడా వ్యక్తం చేసింది. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత
తన భర్త అంటే మెడ మీద ఉన్నటువంటి ఆ నైలాన్ తాడు యొక్క గుర్తులు గమనించి ఇది తను మామూలుగా చనిపోలేదు, ఎవరో ఉరివేసి హత్య చేశారని చెప్పి వెంటనే వెళ్ళి పోలీసులకు చెప్పారు. పోలీసులు కూడా ఆ స్టైల్లోనే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పరిస్థితి ఎవరికి ఉంటుందని, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే అంటే జనవరిలోనే చిన్న కొడుకు చనిపోయాడు. మళ్ళీ ఒకే ఇంట్లో వేరే వాళ్ళకి చంపాల్సిన చిన్నపిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అట్లా అని చెప్పి వీళ్ళు పక్క వాళ్ళతోటి పాలి వాళ్ళతోటి పగ ఉందంటే అది కూడా లేదని కూడా ధృవీకరించుకున్నారు. కానీ ఇక్కడ తల్లిని మాత్రమే కొద్దిగా డౌట్ తోటి చూసారు. తను చెప్పే మాటల్లో కొంత అసందిగ్ధత కనపడేసరికి పోలీసులు తమదైన స్టైల్లో విచారించిన తర్వాత తన తల్లే ఇక్కడ తన పిల్లల్ని చంపిందని చెప్పి ఒప్పుకోవడంతో ఒక్కసారి కూడా కన్న తల్లి ప్రేమకు అలాగే మాతృత్వానికి మాయను మచ్చ తెచ్చినటువంటి ఒక తల్లిగా ఇక్కడ శిరీష మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా కూడా ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నాయి. రీసెంట్ గా చూసినట్టయితే ఒక తల్లిని కొడుకు పిల్లలు తల్లిని చంపడము, పిల్లలు చంపడము ఇవి వరుసగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ బంధుత్వాలు అనేవి బయటి వాళ్ళకంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చంపినటువంటి హత్యలే ఎక్కువగా జరుగుతున్నాయని కూడా గమనించాల్సింది. అంటే కొంతమంది ఆస్తికి పోతే కొంతమంది అక్రమ సంబంధాల వల్ల కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అక్రమ సంబంధాల ముసుగులో భర్త అనుమానంతో తను దూరం పెట్టాడా లేకపోతే ఏం జరిగిందనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, అలాగే నన్ను కూడా అక్రమ సంబంధాలతోటి అంటగట్టి నన్ను అనుమానపు చూపులు చూస్తే ఆ చూపులు భరించలేకనే తన పిల్లల్ని, ఒకవేళ నేను చనిపోతే తన పిల్లలు ఇబ్బందులు పడతారు కాబట్టి ముందే పిల్లల్ని కడతెర్చి తాను చనిపోవాలనుకున్నట్టుగా తను పోలీసులకు వివరణ ఇచ్చింది. నందు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఒక్క విషయం మనం గమనించవచ్చు, చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నటువంటి తల్లిదండ్రుల విషయంలో 90% పైగా మేజర్ రీజన్ అక్రమ సంబంధం. తల్లి ఇంకొక సంబంధం పెట్టుకోవడమో లేదా తండ్రి ఇంకెక్కడైనా సంబంధాలు పెట్టుకోవడమో ఇవన్నీ కాదనుకుంటే ఆర్థిక సంబంధాలు, తండ్రి తాగొచ్చి తల్లిని కొట్టడం, ఇలాంటి కారణాలతోనే చిన్నపిల్లల ప్రాణాలు తీస్తున్నారు. చాలా వరకు కూడా ఇవే జరుగుతున్నాయి. 90% అక్రమ సంబంధాలు అయితే ఒక 10 లేదంటే 20% వరకు ఆర్థిక కారణాలు ఇంకేవైనా కారణాలతో జరుగుతున్నాయి. కేవలం వయసు వచ్చింది కదా, ఒక 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో వయసు వస్తుంది, ఎవరో ఒకరిని ఇచ్చి చేద్దామని చెప్పి పెళ్ళిళ్ళు చేసి కనీసం వాళ్ళకి బాధ్యత ఉందో లేదో చూసుకోకుండా వాళ్ళు సంపాదించుకుంటున్నారా లేదా, వాళ్ళు కనీసం పోషించుకోగలుగుతారా లేదా, డబ్బులు సంపాదించినా సరే ఆ జ్ఞానం ఉందా లేదా, రేపు భార్యను సరిగా చూసుకోగలుగుతాడా లేదంటే పిల్లలు పుడితే వాళ్ళని పోషించగలుగుతాడా అనేటువంటి కనీసం ఆలోచించకుండా వయసు వచ్చింది కదా అని పెళ్ళిళ్ళు చేస్తే ఇదిగో ఇవే జరుగుతున్నాయి. చాలామందికి ఇవే జరుగుతున్నాయి. పిల్లల్ని కనేటువంటి తల్లిదండ్రులు కూడా చివరికి ఎందుకు కంటున్నారో తెలీదు, కేవలం వాళ్ళ సుఖాల కోసం వాళ్ళ అవసరాల కోసం పిల్లల్ని కనేసి వాళ్ళ బాధ్యత అంటే ఏంటో తెలియకుండా వాళ్ళని ఎలా పెంచాలో అనేటువంటి కనీసం ప్లాన్ లేకుండా ఏదో కనీసం పెంచేసాం అన్నట్లుగా కనేయడం, తర్వాత వాళ్ళకి అడ్డొస్తున్నారు, వాళ్ళ అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారు, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కుదరడం లేదు, లేదంటే వాళ్ళ ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారని చెప్పి పిల్లలు ప్రాణాలు తీస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు తర్వాత ఒక 30 ఏళ్ల పాటు పిల్లల్ని మీరు పెంచలేని పరిస్థితుల్లో ఉన్నారా? వాళ్ళని ఆర్థికంగా చూసుకోలేకపోతున్నాం, లేదంటే వాళ్ళ బాగోగులు చూసుకోలేని పరిస్థితుల్లో మీరున్నారా? కనొద్దు. లేదంటే మీ కోరికల్ని చంపుకొని బతకలేము, మేము పిల్లల కోసం బాధ్యతగా బతకలేము, మేము ఇష్టం వచ్చినట్టు తిరగాలనుకుంటున్నారా? అసలు పెళ్ళిళ్ళే చేసుకోవద్దు. చేసుకొని పిల్లల ప్రాణాలు తీయొద్దు. వాళ్ళు మీలాంటి మనుషులే, వాళ్ళకి ప్రాణం ఉంది, వాళ్ళ ప్రాణాలకు కూడా విలువ ఉంది. మీ వస్తువులు కాదు, అవసరమైనప్పుడు తెచ్చుకొని అవసరం లేనప్పుడు పడేయడానికో పగలగొట్టడానికో. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది సమాజంలో. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆలోచించండి. పెళ్ళికి మీరు సూట్ అవ్వరనుకుంటే చేసుకోవద్దు, పెళ్లి జీవితం గడపలేమనుకుంటే చేసుకోవద్దు, మీ అవసరాలకు తగ్గట్లు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయాలనుకుంటే చేసుకోవద్దు. చేసుకున్నా సరే పిల్లల్ని మేము పోషించలేమనుకుంటే కనొద్దు, పిల్లల్ని మేము జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోలేమనుకుంటే కనొద్దు. కానీ వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. అయితే వాళ్ళ రోడ్ల మీద వదిలేయడమో లేదంటే వాళ్ళ ప్రాణాలు తీయడం ఇవే జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు, లేదంటే కొన్ని ఆర్థిక సంబంధాలు, లేదంటే ఇంటర్నల్ ఇష్యూస్. అటు తిరిగి పాపం పసిపిల్లల ప్రాణాలు, 2 నెలల పసికందుల నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చినటువంటి పిల్లలను కూడా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి సాధించేదేముంది? మళ్ళీ వీళ్ళలో ఎక్కువ మంది దొరికి రేపు జైల్లో ఊచలు లెక్కబట్టడం, చెప్పకూడదేంటని తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనం గమనించలేము.
సరే క్షణికావేశంలో ఏదైనా పొరపాటు జరిగితే ఓకే, కానీ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్. ఒక పిల్లోడిని జనవరిలో ఒక పిల్లోడి ప్రాణాలు తీస్తే మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి మరొక పిల్లోడి ప్రాణాలు, ఈ మధ్యలో పెద్ద కొడుకు గొంతు కోసి చంపే ప్రయత్నం చేయడం. సో ప్లాన్డ్గా జరుగుతుంది ఇది, అనుకోకుండా క్షణికావేశంలో జరిగేటువంటి ఘటనలు కాదు. మొన్న మనం చూసాం ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరుగుతున్నవి కాదు, దేశవ్యాప్తంగా బీహార్లో ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘటనలు. కన్న తల్లి అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చిన్న పాపను తీసుకెళ్లి చెరువులో పడేసిన సందర్భాలు మనం చూడలేదా? లేదంటే తిండి పెట్టకుండా మార్చి వాళ్ళని ఎక్కడో వదిలేసి వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు మనం చూడలేదా? ఇక తమ చేతులతో తాము చంపుతున్నటువంటి, గొంతు నులిమి చంపుతున్నారు, పాయిజన్ పెట్టి చంపుతున్నటువంటి ఘటనలు కూడా ఎన్నో మనం చూస్తున్నాం. వీటన్నిటికీ మేజర్ రీజన్ ఏంటంటే అసలు వాళ్ళు అర్హులు కాదు పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని గండానికి అర్హులు కాదు. వయసు వస్తే సరిపోదు పెళ్లి చేసుకోవడానికి, ఇంకా చాలా అవసరం అవుతాయి. యూనిట్ బేసిక్ మెచ్యూరిటీ, యూనిట్ బేసిక్ ఇన్కమ్. పిల్లల్ని చూసుకోవాలంటే, పెంచాలంటే ఏదో పెళ్ళయింది సమాజం కోసం పెళ్లి చేసుకోవాలి, సమాజం కోసం పిల్లల్ని కనాలి, ఇది కాదు, ఇది కాదు ఖచ్చితంగా పద్ధతి. జాగ్రత్తగా ఉండండి. మనం అక్కడ స్క్రీన్లో చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యులు ఎలా ఏడుస్తున్నారు చూడొచ్చు. ఆ తల్లి ఇప్పుడు అసలు విషయం బయటపడింది కాబట్టి అక్కడ కుమిలి కుమిలి ఏడుస్తుంది. దేనికోసం? పిల్లోడి ప్రాణాలు పోయినందుకు కాదు, బయటపడ్డందుకు, దొరికినందుకు ఏడుస్తుంది. సొంత కొడుకుని, సొంత పిల్లల ప్రాణాలు తీసుకోగలిగినటువంటి తల్లి నిజంగా అక్కడ ఎందుకు ఏడుస్తున్నట్లు? ఎందుకు ఏడుస్తుంది ఆ తల్లి అని మీరు అనుకుంటున్నారు? నిజంగా బాధతో ఏడ్చే తల్లి అయితే అలా ప్రాణాలు తీస్తుందా? ఎంతమంది తల్లులు లేరు? భర్తలు వదిలేస్తూనో, లేదంటే భర్తల ప్రాణాలు పోతేనో, లేదంటే భర్తలతో వేగలేక పిల్లల్ని సపరేట్గా తెచ్చుకొని కూలీ నాలి చేసుకొని తమకున్న దాంట్లోనే పిల్లల్ని బాగా చదివించుకొని ప్రయోజకులు చేసినటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. మహాతల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కదా దేవతలు అంటే. వాళ్ళ పడక సుఖాలకు అడ్డొస్తున్నారనో, లేదంటేనేమో వాళ్ళకి కష్టం అవుతుంది పెంచలేక అని చెప్పేసి పిల్లల ప్రాణాలు తీసేవల్ల ఏం బాధ్యత ఉంది ఇక్కడ? ఎందుకు చేసుకుంటారు పెళ్ళిళ్ళు? అలాంటప్పుడు మీరు ఎందుకు కంటారు పిల్లలు? 3 పిల్లల్ని కన్నది కదా ఆ తల్లి. ఆ భర్తకి ఏమాత్రం బాధ్యత ఉందా అసలు? మగాడైతే చాలు, వాళ్ళ పడక సుఖం కోసం సంతోషంగా గడిపితే చాలు, ఏదో పిల్లలు కనేస్తున్నారు, పుట్టేస్తున్నారు, అయిపోయింది, అంతేనా? చివరికి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంతమంది పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు తల్లిదండ్రులు పోషించలేక? ఎంతమంది పిల్లలు వీధుల్లో భిక్షాటం చేస్తూ బతుకుతున్నారు? దే ఆర్ బెగ్గింగ్ ఇన్ స్ట్రీట్స్. 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు ఎండా వాన తెలియకుండా ఎంతమంది సిగ్నల్స్ దగ్గర కనిపిస్తున్నారు? లేదంటే వాళ్ళని తీసుకొచ్చి కేవలం అడుక్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు ఎంతమంది మాఫియా లాగా? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ రెక్లెస్నెస్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కనీసం బాధ్యత లేక, విచక్షణ లేక, పిల్లలు అంటే కూడా వాళ్ళలాంటి ప్రాణాలే అని కనీసం విలువ లేక ఇలా తయారు చేస్తున్నారు. టోలరేట్ చేయకూడదు సమాజం ఇలాంటి విషయాల్లో. కొత్త చట్టాలు తీసుకురావాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ విషయంలో. ఒకసారి ఆ పోలీసు అధికారులు ఏమంటున్నారో, అలాగే వాళ్ళ బంధువులు ఏమంటున్నారో మనం విందాం. మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళ విషయంలో? ఎవరిని బ్లేమ్ చేయాలి? కామెంట్ చేయండి. అండ్ ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. చూస్తే అబ్బాయి ఒక్క సైడ్ మీద ఇట్లా వండుకొని ఉన్నాడు. చెద్దరు కప్పున్నది. చెద్దరు కప్పున్నాక ఏంది ఇంకా లేస్తలేడని మనిషి అని పోయి రెక్కబెట్టి లేపితే అస్సలే లేస్తలేడు. ఈ చెయ్యి గట్టి దరుచుకుపోయి బిర్రుగా అయింది, వస్తలేదు. బాబో నా కొడుకు బిర్రుగా అయింది ఏందని అవ్వతను లేబట్టుకొని ఇటు చూస్తారకనే ఈ కాలు నిరదానికి పోయింది, చేతులు ఇట్ట మూసుకొచ్చినాయి. ఓ నా కొడుకు చచ్చిపోయిండే అని మొత్తుకొని నేను ఇతలకి ఎత్తుకొని రాలేక ఆడనే పడేస్తాను. ఆడబడేస్తుంటే మా బావ కోడలు వచ్చి ఇదే పిల్లగాని చావకముందే చచ్చింది అంటాను అని ఆ పొల్ల దెబ్బ తీసుకొని చేతులు కాళ్ళన్నీ నలిచి హాస్పిటల్ కాడికి తీసుకుపోయినాక ఆడిపోయినాక ఆయన చనిపోయిండమ్మా, లేడు, పానంతో లేడు అని చెప్పినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక నా కొడుకు వచ్చిండు. వచ్చినాక ఇక మమ్మల్ని భార్యను 2 దెబ్బలు కొట్టిండు. నన్ను అటు నెట్టేసిండు, అటు ఇసిరేసిన మాయనానిగా మేము సప్పుడేకుండా ఏడ్చుకుంటూ అట్టనే కూర్చున్నాక ఏం చేసిండు, ఇక నా కొడుకుని ఏమన్నా చేసిరా ఎట్లా అని పోయి ఈ మెడకాయ ఇటు తిప్పిండు.
ఎవరి మీద నన్ను చెప్పండి సారు. ఈ తల్లిని ఇంటికాడనే ఉంచిపోతాను నేను. ఎవరు ఏం చేసేది, నేను పత్తేర పోయిందని నేను ఎట్ట చూస్తా సారు. అది అన్న ఎప్పుడు చనిపోయిందో తెలియదు. నేను పొద్దున్నాక పోయేది. నేను 5:30కి ఇంటికి వచ్చిన. ఉరి పెట్టాము. మా నా కొడుకు చూసిండు. ఉరి పెట్టి ఉన్నదమ్మా, మీరు ఎట్లా చూసిరు, పిడిచి వచ్చిందని చెప్తారు. నా కొడుకు ఉరి పెట్టి ఉన్నదని అప్పుడు నా కొడుకు పోయి చూసినాక, ఈ మెడక ఇట్లా తిప్పి చూసినాక ఉరి పెట్టున్నది. అప్పుడు నా కొడుకును పిడిచే రాలేదు, నాకు జ్వరం రాలేదు, ఏది రాలేదు. నా కొడుకును చంపిరని అప్పుడు ఏమంటే మా బావ కొడుకు ఇట్లా పోలీసు వాళ్ళకి ఇచ్చిళ్ళు. పండబెట్టే ఉంచింది. చూలే పండుకొనే ఉన్నది, పండుకొనే ఉన్నాడు అని చెప్తాను నాతోటి. అన్నాడు అత్తమ్మ పండుకున్నాడు, జ్వరం లేదు ఏం లేదు అని చెప్పింది. జ్వరం లేదని అంటే సరే పండుకొని నిద్ర మీద ఉన్నాడు, ఎందుకు లేపాలని నేను కూడా సప్పుడెక్కువ ఊకున్నా. కత్తితోటి దాడి చేసిండు. అది ఎవరైంది మాకు దొరుకుతలేదు. మేము పిచ్చలం అయిపోతున్నాం సారు. మేము ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయలేకపోతారు సారు. మాకు దొరుకుతలేరు, వాళ్ళకు దొరకకుండా అవుతారు. ఎవరికి మేము ఎవరితోటి ఏం పగలేము, ఎవరితోటి ఏం పంచాది లేవు. మా ఇంట్లో మీద మాకు కూడా మేము ఏం పంచాది పెట్టుకోము. తల్లిదండ్రుల మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. కన్న తల్లి మీద నేను డౌట్ పెట్టి ఎట్లా నేను చెప్పాను సారు చెప్పు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 years. ఈమె ఉపేంద్ర అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. 6 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగా ఆ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ నిత్యం అనుమానించేవాడు ఆమెను. ఆమె చెప్తుంది, శిరీష నన్ను నిత్యం అనుమానించి నువ్వు వాళ్ళ దగ్గర పడుకున్నావు, వీళ్ళ దగ్గర పడుకున్నావు అని చెప్పి అక్రమ సంబంధం అంటగడుతూ ఆలన పాలన కూడా చూసేవాడు కాదని, తనకు ఉన్నటువంటి ఆ 3 పిల్లలు కూడా తన యొక్క అత్తమామల దగ్గరికి పోతున్నారు, నాకు దగ్గర కానియట్లేదనే కోపంతో ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలు 3 పిల్లలు ఆగమవుతారన్న ఉద్దేశంతో ఆ 3 పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా 2025 జనవరి నెలలో తన మూడవ కుమారుడైన నిహాల్ 2 years ఉంటాడు. అతన్ని మొదటగా చంపాలన్న ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపు లోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత మన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ 5 years ఉంటాయి. అతను ఇంట్లో ఉన్నప్పుడు చూసి ఒక్కడే ఉన్నది చూసి మన నాడే అంటే నైలాన్ దారం ఉంటుంది, నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ని మెడకు ఉరివేసి చంపడం జరిగిన తర్వాత ఇటు విషయం మీద మన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం, ఏం జరిగిందంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా అత్తమామలు నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ప్రేమకు దూరం అయిపోతున్నా, నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా, నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలంతా ఆగమవుతారని ముందు వీళ్ళని చంపాలని నిర్ణయించుకున్నా. మరి మొదటి కుమార్ని ఎప్పుడు చంపినామమ్మా అంటే మన జనవరి నెలలో చంపినాన్ని ఒప్పుకోవడం జరిగింది. తన యొక్క మొదటి కుమార్ని మొన్న 24వ తారీఖు నాడు సెప్టెంబర్ నాడు ఉరిపెట్టి చంపినాన్ని ఒప్పుకోవడం జరిగింది. దానిలో భాగంగానే శిరీషని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. కోర్టులో హాజరుపరుస్తాం. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి.